బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికి ముందుగా మనం రైస్ని అయితే నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా రైస్ అయితే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోండి. రైస్ కుక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె అయితే పెట్టుకుని వాటర్ వేసేసుకోండి. చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు పెరుగు అయితే కంపల్సరీ వేసుకోండి మసాలాలతో పాటు. ఇప్పుడు మనం రైస్ని అయితే పెట్టుకున్నాం. అందులో కొత్తిమీర, పుదీనా, కొంచెం కస్తూరి మేతి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకుని హోల్ గరం మసాలా అయితే వేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నె తీసుకుని అందులో చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుని చికెన్ అంతా వేసేసుకోవాలి. ఒక సైడ్ అయితే పెట్టుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం రైస్ని అయితే కుక్ చేసుకోవాలి. రైస్ 30% బాయిల్ అయిన తర్వాత మనం అందులో వేసుకున్న మసాలాలన్నీ తీసేసేసుకుని రైస్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా లేయర్లో అయితే వేసుకోవాలి. కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుని బ్యాచ్ల కింద ఇలా పైన కూడా వేసేసుకుని కొంచెం ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వును కానీ పాలల్లో కలుపుకుని అయితే ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుని తర్వాత 30 మినిట్స్ కంపల్సరీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అండి.